హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ వ్లాగ్ వచ్చేసి ఇంతకీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెడుతున్నాను కానీ చాలామంది చూడట్లేదు. సో వెళ్ళి ఒక్కసారి చూడండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. బై మిస్టేక్స్ ఉంటాయి, బట్ మీరు కొంచెం ఆ మిస్టేక్స్ ఏంటని చెప్తే మాకు కూడా అర్థమవుతుందిగా. సో మీరు అర్థం చేసుకుంటారని ఇంతకీ ఈ మ్యాటర్ ఏంటో అర్థమైపోయిందిగా. తమిళ్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయిందిగా. చెల్లివల్లి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అనమాట. ఏదో అప్పట్లో లేవులేండి, ఇప్పుడు ఏదైనా సెలబ్రేషన్ చేయాలన్నా కానీ ఎందుకో కొద్దిగా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అసలు ఏంటో ఏమైంది అంటే ఒకప్పుడు ఎవరైనా ఏదైనా చేసుకుంటే మనం చేసుకోవాలి, అరే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, మనం అప్పు తెచ్చైనా సరే చేసుకోవాలి అనే ఫీలింగ్ ఉండే. కానీ ఇప్పుడు ఎందుకు అట్లా ఫీలింగే రావట్లేదు. సర్లే ఉన్నంతలో చేసుకుందాంలే అని చెప్పేసి అనిపిస్తూ ఉందన్నమాట. ఈ మధ్య సెలబ్రేషన్స్కి చాలా దూరం ఉన్నాంలే. ఏదో కొంచెం అలా సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్ ఏం కాదు, మామూలుగా మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా ఇంకా టెంపుల్కి వెళ్తారు కదా. వాళ్ళు అయితే టెంపుల్కి వెళ్ళారనమాట. మా పిల్లలు చూడండి అక్కడ పావురాలతో తెగ ఆడుకుంటున్నారు. అలాగే టెంపుల్కి వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకొని అర్చన కూడా చేసేసి అభిషేకాలు కూడా చేసేసారు. చూసారు కదా పావురాలు అయితే నిజంగా ఎంత బాగున్నాయో కదా. మీలో ఎంతమందికి సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇష్టమా, లేకపోతే సెలబ్రేషన్ చేసుకోకపోవడం ఇష్టమా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే కొంతమందికి కేక్ కట్టింగ్ అంటే ఇష్టం, కొంతమందికి కేక్ కట్టింగ్ అంటే ఇష్టం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో అట్లా మాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఒకప్పుడు, కానీ అసలు ఇప్పుడు ఇంట్రెస్టే అనిపించట్లేదు. ఎందుకు ఇలా టెంపుల్కి అయితే వచ్చారనమాట. టెంపుల్ నుంచి ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా. సో కొంచెం మా వీడియోస్ కూడా అప్పుడప్పుడు లైక్స్ ఇస్తూ ఉండండి. అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు ఇచ్చారు. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, మేము అర్థం చేసుకుంటాము. అలాగే తప్పు కూడా సరిదిద్దుకుంటాము. అందరిలో అయితే కాదు, అరే వీళ్ళు కామెంట్ చేశారు కదా ఎందుకు ఇలా అని చెప్పేసి, అస్సలు కాదు. ఆ తప్పు ఏంటి, ఎక్కడ జరిగిందని చెప్పేసి చూసుకుంటాము. సో మీరు ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. లాంగ్ వీడియోలో హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేస్తే మీకు ఛానల్ మనకి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైనా వస్తే హైప్ చేయండి. ఇచ్చే హైప్ వల్ల ఛానల్ ఇంకాస్త షేర్ అవుతుంది. మన ఛానల్ కిందనే వస్తుంది హైప్ అనే ఆప్షన్. అక్కడ 3 టైమ్ ఒకే వీడియోకి 3 టైమ్స్ అనే చేయొచ్చు, లేదంటే వీక్లీ 3 టైమ్స్ అనే చేయొచ్చు. సంవత్సరం ఇంట్లో నేను తింటాం కదా, ఒక్కరోజు బయట తింటే ఏమవుతుంది అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నాము మండి బిర్యానీ. సో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఒక్కసారి నేను తినాలి అంటే, తిన్నాం కానీ చాలా డేస్ అయిపోయింది. తినాలి తినాలి అని చెప్పేసి ఎప్పుడూ పెండింగ్లోనే ఉండిపోయింది. అదేంటో మేము తినాలనుకున్నప్పుడే గ్యాస్ రేట్లు భారీగా పెరిగిపోయాయి అనమాట. గ్యాసులు కూడా దొరకట్లేదు. ఇదైతే నిజం. మేము గ్యాస్ బుక్ చేసి 1 వీక్ అయిపోయింది. ఎప్పుడైనా 24 అవర్స్లో డెలివరీ అయ్యేది గ్యాస్, బట్ ఇప్పుడు 1 వీక్ అయినా రావట్లేదు. కస్టమర్ వాళ్ళకి కాల్ చేస్తే టైం పడుతుంది అని కసిరించుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లున్నారు అసలు. ఉంటానే వెళ్ళామన్నమాట. మండి బిర్యానీ రేట్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి. ఏం చేసినా కానీ తిండి కోసమే కదండి. అప్పుడప్పుడు ఇంకా సర్లే తిండి ఒక్క పూట తినడానికి ఏంటి అనేసి ఏం చేస్తాం, నెల రోజులు సంపాదిస్తే ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తాం కొన్ని పార్టీస్కి. సో మేము అట్లా కాదులే కానీ ఏదో కొంచెం మా బడ్జెట్ ఒక 1000 రూపీస్లో అనుకున్నాం అనమాట. సో అక్కడ 270 రూపీస్కి అన్లిమిటెడ్ 1 పర్సన్కి. సో ఎంచక్కా తినేసి హ్యాపీగా వచ్చామన్నమాట. మండి బిర్యానీ అయితే వెళ్ళాము. ఉషాయిగూడ దగ్గర 888 రెస్టారెంట్ బాగుంది టేస్ట్. కాకపోతే ఇంత ముందుకు ఇంకా బాగుండే, ఇప్పుడు కొంచెం ఎందుకో టేస్ట్ తగ్గినట్టు అనిపించింది. ఇది సెకండ్ టైం మేము విజిట్ అవ్వడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది, సెకండ్ టైం యావరేజ్గా అనిపించింది, అంత బాగాలేదు. కానీ ఏం చేస్తాం, వెళ్ళినాం కాబట్టి తినాలి కదా. సో ఫస్ట్ మనం వెళ్ళగానే యాజ్ యూజువల్ సూప్ అయితే ఇస్తారు. కానీ చాలామంది క్రౌడ్ ఉన్నారు. మేము బయటే కూర్చున్నాము. యాక్చువల్గా ఏంటంటే రూమ్స్ ఖాళీ లేవు. రూమ్లలో కూర్చుంటే అప్పటి వరకు పిల్లలు ఆగలేరు అని చెప్పేసి అక్కడే ఎక్కడో కానిచ్చేసామన్నమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే ఇంకా మా బుజ్జితలు చూడండి తెచ్చిగానే ఇక్కడ తినేస్తూనే ఉంది. పిల్లలు కదా ఆకలికి ఆగలేరు కదా, మనమైతే ఓర్చుకుంటాం కానీ పిల్లలు ఎక్కడ ఆగుతారు. ఇంకా తినేసామన్నమాట. చాలా రోజుల తర్వాత మండి బిర్యానీ తింటున్నాము. ఇంట్లో ట్రై చేయాలని ఉంటుంది కానీ ఎందుకో అప్పుడప్పుడు మనకు బద్ధకం ఉంటుంది కదా. సో ఫైనల్గా ఓకే, వెళ్ళినందుకు న్యాయం చేసినామా చేయలేదా అనేది పక్కన పెట్టండి. తెలిసి అన్లిమిటెడ్ అంటాం కానీ అసలు అన్లిమిటెడ్ ఫస్ట్ టైం తెచ్చినప్పుడే అది ఫుల్ అయిపోతుంది స్టమక్. ఇంకా సెకండ్ టైం అయితే రైస్ అస్సలు వేయించుకోలేము. బట్ మేము ట్రై చేసాము, ఒక ప్లేట్ మళ్ళీ అందరం కలిసి వేయించుకున్నాం అనమాట. అంతే, ఎందుకంటే పిల్లలు తిన్నారు కాబట్టి. సో అలా అనమాట. ఇంకా మా వారైతే అందులో ఎక్కువైపోయింది. సెకండ్ టైం వేయించుకున్నప్పుడు కొంచెం రైస్ ఎక్కువైపోయింది. ఏదో అంటే వీడియోలో నా మీద ఎంతో ఉందనుకోండి, గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళకి ఎక్కువైపోతే ఆ ముద్దలు నాకు తినిపిస్తున్నాడు. సర్లేండి ఇలా ఎలా తినిపిస్తున్నారులే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎంతైనా భర్త చేత్తో పెడితే ఆనందమే వేరుంటుంది. ఏమంటారు? అప్పుడప్పుడు అట్లా తినిపిస్తుండబ్బా. మీ భార్యను కూడా చిన్నపిల్లలా చూసుకోండి.
మా ఆయన తినిపించినందుకు నేను ఎన్ని రోజులు మురిసిపోతాను. ఎవరైనా సరే లేడీసు భర్త ఏదైనా ఒక మంచి పని అంటే మనకు తినిపించడం కానీ వాళ్ళ వాళ్ళ చేత్తో వండి పెట్టడం కానీ అలా చేస్తే ఎన్ని రోజులు చెప్పుకుంటామో ఎన్ని రోజులు మురిసిపోతామో అది ఆడవాళ్ళకి తెలుస్తుందిలే. మగవాళ్ళు ఏమర్థం చేసుకుంటారు, ఇంట్లో ఉంటుంది అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. కానీ 10 నిమిషాలు మాట్లాడితేనే తను ప్రపంచం అంతా గెలిచినంత ఫీల్ అవుతుంటుంది. మా ఆడవాళ్ళని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారులేండి. ఎవరిని అర్థం చేసుకుంటారు, భార్యలను మాత్రమే అర్థం చేసుకోరు. అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే, అర్థం చేసుకునే వాళ్ళకి కాదు. కోర్స్ మా ఆయన అర్థం చేసుకుంటాడు అనుకోండి, కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు కామన్గా వస్తుంటాయి కదా గొడవలు. బయట నుంచి రాగానే ఎన్ని పనులున్నా వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటాము. ఎందుకో తెలుసా, ఆ 10 నిమిషాలైనా ఆయనతో కాసేపు మాట్లాడి ఆయనతో టైం స్పెండ్ చేస్తాం, మనతో ఉంటాడు కదా అని చెప్పేసి. అంతే, పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఆ 10 నిమిషాలు మనకు టైము చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. వాళ్ళకు ఫ్రెండ్స్, ఉద్యోగాలు అన్నీ అవి ఇవి అని ఉంటాయి, కానీ మనకు మాత్రం ఇల్లు, పిల్లలు, భర్తే కదా ప్రపంచం. సర్లేండి, ఇదంతా ఎప్పుడు ఉన్నదే కానీ ఫైనల్గా అయితే కేక్ షాప్కి వచ్చాము. ఇంకా పిల్లలు ఒక దగ్గరికి వస్తే ఆగుతారా, అక్కడ ఐస్ క్రీమ్స్, లాలీపాప్స్ అవన్నీ కనిపిస్తున్నాయిగా. అచ్చీము అచ్చీము అని అంటా ఉందనమాట మా బుడ్డి. నాకు లాలీపాప్ కావాలి, లాలీపాప్ కావాలి. అప్పటికే నేను ఆల్రెడీ ఐస్ క్రీమ్ కొనిచ్చాను, అయినా సరే మళ్ళీ ఐస్ క్రీమ్ అడుగుతుంది. వీళ్ళు పిల్లలు కాదురా బాబు, పిడుగులు. ఏదైనా చూస్తే అసలు పట్టు వదలని విక్రమార్కుల్లా మారం చేస్తూ ఉంటారు. అయినా ఇప్పటి పిల్లలు కాదులే. అప్పట్లో అంటే ఒక ఐస్ క్రీమ్ కొనాలంటే మన అమ్మని రూపాయి 2 రూపాయలు అడుక్కొని బతిలాడి తీసుకునేది. ఇప్పుడు అలానా, వాళ్ళకి పాకెట్ మనీలే వందలు కావాలంటున్నారు పిల్లలు. ఇయ్యరా అని మాట్లాడుతున్నారు అనమాట. అట్లా ఉంటుంది పిల్లలతోటి. స్కూళ్ళల్లో ప్రోగ్రామ్ అయితే 10 రూపాయలు అడగడానికే నానా తంటాలు పడేది. అట్లాంటిది పిల్లలు డైరెక్ట్గా వచ్చి నాకు 100 రూపీస్ మా ఫ్రెండ్స్ అందరు తెచ్చుకుంటున్నారు, వాళ్ళ ముందు మేమైతే షేమ్గా తీసుకోకపోతే డబ్బులు అని మాట్లాడుతున్నారు అనమాట. అట్లుంటుంది ఇప్పుడు పిల్లలతోటి. మన జనరేషన్లో రూపాయి పెడితే ఐస్ క్రీమ్ వచ్చేది. పాల ఐస్ క్రీమ్ అని, పుల్ల ఐస్ క్రీమ్ అని, ఆరెంజ్ ఐస్ క్రీమ్ అని భలే ఉంటుండే కదా, పీచు మిఠాయి అని. ఇప్పట్లో లేవులే అవన్నీ, ఇప్పట్లో అవి లేవు, ఆ టేస్ట్ కూడా రావు. అవును, మీరు 10th ఏ బ్యాచ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఏ బ్యాచ్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, చెప్తా నేను. చూడండి, చెప్పాను కదా పిల్లలు మారాం చేస్తారని చెప్పేసి. ఐస్ క్రీమ్ ఇచ్చేంత వరకు నేను రాను అని చెప్పేసి అక్కడే ఉంటుందంట బేకరీ షాప్ దగ్గర. ఇంకా ఫైనల్గా అయితే ఇదేంటి సోంపు అయితే ఇచ్చామన్నమాట. ఇంకా అది తీసుకున్న తర్వాతనే వచ్చింది. అదేంటో వాళ్ళ అమ్మ నాన్న బండి ఉండడం కూడా మా బండే ఎక్కుతా ఉంటుంది. అక్క ఎక్కింది కదా అక్కడ, అక్క కోసం ఎక్కుతా ఉంటుంది అనమాట. అక్క ఎక్కింది, నేను రాను అంటే సర్లే అని చెప్పేసి వచ్చేసింది. ఫైనల్గా ఇంటికి వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ అయితే ఏవో మన చిన్న చిన్న ఆనందాలు అండి, పెద్ద పెద్ద ఆనందాలు ఏం కాదు. ఏదో భర్తతో పిల్లలతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అన్నిటికీ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక పెద్ద సర్ప్రైజ్ వీడియో ఉంది, అది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రేషన్ చేయడం కంటే ఒక 10 మందికి అన్నం పెడితే బెటర్ ఏమో అని చెప్పేసి. మళ్ళీ మీరు అనుకోవచ్చు, మరి పెట్టొచ్చు కదా ఎందుకు ఈ సెలబ్రేషన్స్ అని చెప్పేసి. సో చెప్పాను కదా మన చిన్న చిన్న ఆనందాలు అని చెప్పేసి. మేము చేయలేకున్నా మా ప్లేస్లో మా మరిది అయితే చేశాడు. లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్, మీ అందరికీ తెలుసు కదా శ్రవణ్ అయితే. సో తను మా పేరు మీద, చెల్లె మరిది పేరు మీద ఒక 10 మందికి అయితే అన్నదానం చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీడియో చూస్తారు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అన్నీ చేసింది ఒక ఎత్తు అయితే, ఇంతకు మించి పెద్ద హ్యాపీనెస్ ఇదనమాట. మా చెల్లి మరిది పేరు మీద ఒక 10 మంది అన్నం తినడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాము. నా పేరు మీద ఒక 10 మంది అన్నం తింటున్నారంటే అంతకు మించి ఆనందం ఏముంటుంది చెప్పండి. మన వల్ల వాళ్ళ కడుపు నిండుతుందంటే ఇంకా ఆనందం ఏమి ఉండదు. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా మిస్టేక్స్గా మాట్లాడుతుంటే సారీ. మీ అందరికి ఒకటి చెప్తాను, మన కన్న వాళ్ళు ఉన్నంత వరకే మనకు విలువ, వాళ్ళు లేని రోజు మనకి ఏ విలువ ఉండదు. సో వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. ఇది నా తరపున మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి, ఓకేనా. ఆర్డర్ అయితే కాదు, రిక్వెస్ట్. వాళ్ళు ఉన్నప్పుడే మనకు విలువ, వాళ్ళు లేనప్పుడు ఏ విలువ ఉండదు మనకి. ఎన్ని బాధలు పడి మనని ఇంత స్థాయికి తెచ్చుంటారు, ఒక్క క్షణం ఆలోచించండి. ఓకే, ఉంటా మరి, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.